ఎమ్మెల్యే పార్థసారథిని ఉతికి ఆరేసిన సాయి ప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యే భూదందాల గుట్టురట్టు చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, చనిపోయినట్లు సృష్టించి భూములు మింగేస్తుంటే నీ దమ్ము ఏమైంది పార్థసారథి? బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు రికార్డులు సృష్టించి 6 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న వారి తోలు తీశావా? నీకు దమ్ముంటే వారి తోలు తీయచ్చు కదా. నీ ముఖ్య అనుచరుడు డాక్టర్ రవికిరణ్ ఆధార్ కార్డు మార్చి ఇతరుల భూమిని రిజిస్టర్ చేసుకున్న విషయంపై డాక్టర్ రవికిరణ్ తోలు తీశావా? అసలు నువ్వు మనిషివేనా? పశువుల్లా మాట్లాడకు పార్థసారథి. మనిషివైతే మర్యాదగా మాట్లాడు. మా తాతల గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నీలాంటి దుర్మార్గుడు ఆదోని ఎమ్మెల్యే కావడం ఒక శాపం. ఆన్లైన్ మాయాజాలంతో బాలాజీ ఎస్టేట్ డబ్బులు దండుకోవడం, లారీలు ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడటంపై సాయి ప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. అవినీతి పరులను పక్కన పెట్టుకుని నీతులు చెబుతావా? దమ్ముంటే నా మీదపడి ఏడవడం మానేసి ఈ అక్రమాలపై సమాధానం చెప్పు అంటూ సాయి ప్రసాద్ రెడ్డి పార్థసారథిపై ఒంటికాలితో లేచారు. ప్రజాదర్బార్లో ఎవడో ఏమో చెబితే అసలు నిజం తెలుసుకోకుండా, అధికారుల నుండి వివరణ తీసుకోకుండా నాకు దుర్మార్గుడు అంటావా? నాలుక జాగ్రత్త, కబడ్దారంటూ సాయి ప్రసాద్ రెడ్డి తీవ్ర స్వరంతో ఎమ్మెల్యే పార్థసారథిని హెచ్చరించారు. అధికారం వచ్చి 2 ఏళ్లైనా ఇంకా నాపై పడి ఏడవటమేంటి? అభివృద్ధి చేయకుండా గల్లీ గల్లీ తిరిగి డ్రామాలాడుతూ చిలక జ్యోతిష్యాలు తాటిముంజలు తినుకుంటూ టైంపాస్ చేస్తున్న నీ వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ సాయి ప్రసాద్ రెడ్డి వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆయన ఇంకేమన్నారో ఆయన మాటల్లోని వినండి. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ప్రజా దర్బార్లు అనుకుంటాను, ఎమ్మెల్యే గారు కూడా అనరాదు ఆయన్ని. ఆయన మర్యాదస్తుడు కాదు. అయినా మాకు సంస్కారం ఉంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారిని సంబోధిస్తూ ఉన్నాం. ఏదన్నా ఎవరో వచ్చి సలగలపూట సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూమి విషయంలో నేను ఏదో ఫోన్ చేశానని చెప్పేసి విఆర్ఓకి చెప్పినప్పుడు ఆయన విచారించాల, లేకపోతే విఆర్ఓని అనుకోవాలి ఫోన్ చేశారా లేదని చెప్పేసి. విఆర్ఓకి ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు విఆర్ఓ? నాకు చేయలేదు సార్ అన్నాడు. అంతకుముందు ఏం మాట్లాడినాడు? సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు, నీకిన్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఎవడు లేడు. నీవు నీవన్నీ కూడా కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మన నియోజకవర్గ ప్రజలకు తెలుసు అందరికి కూడా. నీవు నటనతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తూ ఉన్నావు. ఆదంలో బాధ్యతాయుతంగా రాజకీయం చేయడం లేదు. ఏదో ఇదేమో నీతివంతుడు అన్నట్లా, అంటే అందరికి సహసాకలం అందిస్తానన్నట్లా ఏదో చెప్తా ఉంటూ నీతులు పలుకుతూ ఉన్నాడు. ఈయన చేసేవన్నీ తప్పుడు పనులే. ఏది కూడా కరెక్ట్ అయిన పద్ధతిలో చేసే పరిస్థితిలో ఈయన లేడు. ఇంకా నటన, అదేదో కాలిపోయిందని చెప్పేసి, సానుభూతి రావాలని చెప్పేసి, ఏదో ప్రజలు నన్ను నమ్మతారులే అనే ఆలోచనతో పైన ఇంత కష్టపడతా ఉన్నాడు కాలిపోయినా అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ప్రజలు బాగా తెలిసింది నటనని. ఈ నటనతో కూడినటువంటి రాజకీయాలు చేసేదానికి వచ్చినా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా నీ రాజకీయాలు అందరూ తెలిసిపోయినాయి. నువ్వు మాట్లాడేటట్టుంటే ఏదన్నా కానీ ఎంక్వైరీ చెయ్యి. నీ చేతనైతే ఏదో చెప్పినారని చెప్పేసి నీకంటే నీచమైన రాజకీయ నాయకులు ఆదంలో ఉన్నారా అని నేను అడుగుతాను. ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు కానీ నీకన్నా నీచమైన నికృష్టుడు ఎవడు లేడు. నీకన్నా దుర్మార్గుడు నీకు అసలుకే లేడు. నీవు తప్పుడు పనులు చేస్తూ ఉంటే అందరు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు అనుకుంటున్నావు. నువ్వు మా తాత గురించి మాట్లాడతావా? నా సంస్కారం ఉంది కాబట్టే మీ తాత గురించి నేను మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పుణ్యాత్ములు వాళ్ళు ఉంటారు. నువ్వు ఏదైనా ఉన్నా వ్యక్తిగతంగా ఉంటే నాతో మాట్లాడు. మా తాత గురించి ఏదో మాట్లాడతావా? సాయి ప్రసాద్ రెడ్డి కానీ సాయి ప్రసాద్ రెడ్డి తాత కానీ అంటావా? మా తాతను అనడానికి నీకు అర్హత ఉందనుకుంటున్నావా? నీ బతుకేమని అందరికి తెలుదా?
ఈరోజు నడుమంతరపు సీడ్ అంటారు, ఆ నడుమంతరపు సీడ్ వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది నీకు. నీ లెక్క మేము ఎవరిని కూడా దోచుకునే పరిస్థితి లేదు. నీ అంత దోపిడీదారు ఎవరంటారు నీ ఉండవు. ఎందుకంటే ఇదే సాక్ష్యం ఇది నీకు. 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్. గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఆల్రెడీగా లేఅవుట్ అయిపోయింది. అది ఆ లేఅవుట్ అయిన దాన్ని కూడా నీవు ఎంఆర్ఓకి చెప్పి దాన్ని వేరే వాళ్ళ పైన ఆన్లైన్లో ఎక్కించావు. నీవు నిజంగా నీలో దుర్మార్గం లేకపోతే ఈ సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఫైల్ తెప్పించుకొని ఆన్లైన్లో తొలగించు. నీ కథ ఏమో బండారం బయటపడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నీ బండారం బయటపడుతుంది. ఇది నువ్వు ఎంత తిన్నావు ఏమి అనేది కూడా వాళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తారు. ఎంఆర్ఓకి ఎంత ఇప్పించినావు, నువ్వెంత తీసుకున్నావు. నువ్వు నిజంగా నీతివంతుడు కదా. దమ్ముంటే ఈ సర్వే నెంబర్ రేపు పొద్దున్నే పిలిపించుకొని తహసీల్దార్ని ఇది ఆన్లైన్లో ఉందే లేదు చూసి 162 సర్వే నెంబరు అది ఎవరి పదంలో ఎవరు లేఅవుట్ వేశారు అనేది చూసిన తర్వాత నీవు దాన్ని ఆన్లైన్లో నుంచి తీపి నీ నిజాయితీ ఏమో బయటపడుతుంది. నీవు చేసే తప్పుడు పనులకి అందరు తప్పుడు అనుకుంటున్నావా? నువ్వేదో అనుకుంటున్నావు. ఏదో అంటే నేను నీకు చెప్తాను, ఈ విధంగా సర్వేలు ఏదైతే జరిగినాయో ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే సర్వేలు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ మీ నాయనకి ఒకసారి మళ్ళీ పుట్టాలను ఇంకోసారి పుట్టే కానీ చేయలేము. ఇది గమనించుకో బాగా. ఎందుకంటే ఇదేదో నాకు అన్యాయం జరిగితే సహించేది లేదు ఇవన్నీ మాటలు, ఇవన్నీ కూడా నీవు ఈ మాటలన్నీ చూసినాం. చెప్తే కదా మళ్ళీ మీ నాయకు ఇంకోసారి పుట్టే తప్ప ఈ సమస్యలు తీర్చే పరిస్థితి లేదు. ఏందనుకుంటున్నావు? ఏదో సర్వే జరిగితే సర్వే జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డ్యాంలో సర్వే జరిగినాయి. గ్రామాల్లోన సర్వే జరిగినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది. పరిష్కరించడానికి ఒక ఆలోచన ప్రభుత్వం చేయాల, లేకపోతే కలెక్టర్ గారు చేయాల. అప్పట్లో ఏమవుతా ఉందంటే భూములు మంచి భూములు చెడ్డ భూములు అని ఉంటుంది. మంచి భూమి ఎవరికి ఇస్తే కొంత ఎక్కువ భూమి ఇంకొకరికి ఇచ్చింటారు ఆ గ్రామాల్లో. అప్పుడు అవి ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఏమవుతాయంటే ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అనుభవంలో ఉన్నవాడు వాడు వదిలే పరిస్థితిలో లేడు. ఎందుకంటే మన అనుభవం ఉంటుంది కాబట్టి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉంటుంది కాబట్టి అది ఆలోచన చేయకోకుండా ఏదోలే నేను మాట్లాడితే జరిగిపోతాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టున్నావు. నువ్వంతా కూడా నీకు పరిజ్ఞానం ఉందని అడుగుతాను నేను. ముందు రాజకీయ పరిజ్ఞానమే లేదు నీకు. ఉన్నోడైతే ఇట్లా మాట్లాడతాడా? ఎవరైనా చెప్పని ఏదో అలా ఆలోచించకుండా దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డి. ఏం నీ ఆస్తి ఏమన్నా దోచుకుపోయినానా? నేనేమన్నా నీ ఆస్తి ఏమన్నా దోచుకుపోయినానా? నీ వచ్చి ఆదంలో వచ్చి తలకాయ కొట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా ఇలాంటి దుర్మార్గుడిని తెచ్చుకున్నామని చెప్పేసి. జబర్దార్ ఈసారి మట్సాంగ్ మాట్లాడేది నేర్చుకో చెప్తున్నాను. ఏమనిపించుకుంటారులే అనుకుంటున్నావా నువ్వు? నువ్వు వద్దుల మీద మాట్లాడుతున్నావు. ఏదున్నా రాజకీయంగా ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేయి. నటనతో రాజకీయాలు చేసే రావద్దు ఆదంలో. నీ నటనే అది, బాధ్యత చేసే పని అది అని చెప్పేసి ప్రజలు గమనిస్తారు. ఆదోని అంత అమాయకులు లేరు. ఏదైనా ఉన్నా డిపార్ట్మెంట్ అడగాల. వాడు చెప్పినాడు కదా బాగా గట్టిగా. ఆయన ఏమన్నాడు? ఆయన ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నాడు? బీఆర్ అని నాకు దానికి చేయలేస్తానని చెప్పినాడు బాగా ఓపెన్గానే.
తోలు తీస్తాడు. అందరికి తోలు తీసేస్తాం. సాయిప్రసాద్ రెడ్డి మళ్ళీ వచ్చి కానీ లేదా ఆయన చెప్తున్నట్టు మనకు తెలియదు. ఇది పరిస్థితి. తోలు తీస్తాడు. అందరు కాసుకోవాలి ఉంటారు తోలు తీసేదానికి. అందరు కాసుకొని ఉంటారు, తోలు తీస్తారేమో అని చెప్పేసి కాసుకొని ఉంటారు. నీవే సరిగా ఉంటే, నీవు సక్రమంగా ఉంటే కదా ముందు. నీవే సక్రమంగా లేవు. నీవు సక్రమంగా లేకుండా అందరు తోలు తీసేది ఏముంది? అందరు కలిసి నీ తోలు తీస్తారు. ఇప్పుడు నోరేనా దీనికి? మనుషుల మాదిరిగా మాట్లాడు నువ్వు, పశువుల మాదిరిగా చేయొద్దు. నువ్వు తోలు తీస్తావు అంటే నువ్వు తోలు తీస్తావు. నీ దమ్ము ఉంటే తోలుది. నీకు దమ్ము ధైర్యం ఉంది కదా, తోలుది. వాడు ఏమైనా యువరాజు అనేవాడు వచ్చి 314 సర్వే నంబర్ గురించి మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడిపోయి నీ ప్రజా దర్బార్లో ఈ సిగ్నల్ లేదు. ఇది మీతో కూడా ఉంటుంది, తీసి చూపించండి. అది ఉందా? అదే మళ్ళా వాడు పోయారు. వాడైతే నాకు జైలేస్తారన్నాడు. వీడాడు ఉన్నాడు కంప్లైంట్ ఏం చెప్తా ఉన్నాడు? సాయిప్రసాద్ విఆర్ఓ చేసినాడు సార్, విఆర్ఓ నిలబెట్టినాడు అని. అంటే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలా ఏం కథ అని చెప్పేసి. ఒక విద్యావంతుడిగా ఒక ఎమ్మెల్యేగా ఏమనుకోయినావు? ఎమ్మెల్యే అంటే అదే ఇష్టాలు ఎవరు చెప్తే తినేదనుకోయినావా నువ్వు? తోలు తీస్తాడు, అందరు తోలు తీస్తాడు. ఉండాల బుద్ధి జ్ఞానం ఉండాల మాట్లాడేటప్పుడు ఏదున్నా కూడా. నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తున్నావు. ఆధార్ కార్డు మార్చినోడిని ఏం చేస్తావే నువ్వు? ఆధార్ కార్డు మార్చినోడిని ఏం చేస్తే కబ్జా చేస్తే 6 ఎకరాలు బతికున్న చంపి కబ్జా చేసి వాడిని ఏం చేస్తే నువ్వు కాపాడితే వాళ్ళని. మీ వాళ్ళంతా పోయి లారీలు నిలబెడతా ఉంటారు. వసూలు రాజాలు ఏంటి పోయి జెండాలు పాత్రి. మా ఆయనలో ఎప్పుడైనా అయింది అట్లా? లారీలు నిలబెట్టేది కానీ, జెండాలు పాతేది కానీ, కబ్జాలు చేసేది కానీ. నువ్వేమన్నా వాడి మీద యాక్షన్ తీసుకున్నావా నువ్వు? అసలుకి అది 6 ఎకరాలు విషయంలో 6 ఎకరాలు బతుకున్న సంతకి పోయి రిజిస్టర్ చేసుకుంటే కూడా నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. నా ఎట్లా కూడా ఏంటి ఇమ్మీడియట్గా ఎవరుండారు పట్టుకోరాడని చెప్తుంటే నువ్వు భాగస్వామి అయినావు కాబట్టి నువ్వు మాట్లాడలేవు. ఆ రోజు ఏదన్నా నోరు భద్రం పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో. నువ్వు చాతకాంతాన్ని అనుకోవద్దు, మంచితనాన్ని చాతకాంతాన్ని అనుకోవద్దు. ఏదున్నా కూడా ఆలోచించి పనిచేయాలి. రాజకీయం అంటే ఏమనుకుంటున్నావు? ఏమో 3 సార్లు ఎమ్మెల్యే అయినాం. ఒక్క కంప్లైంట్ చూపిమనండి. ఏదో ఆటోని పట్టుకొని మనం చేయని పనికి దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆటో పిల్లోడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు. ఎవరో చేసిన దానికి వాళ్ళ మీద కేసులు పెట్టించినామేమో. రిమాండ్కి పంపించిన వాళ్ళని ఏమనుకుంటున్నాను? మా వాళ్ళైనా కూడా తప్పు పడి చేస్తే రిమాండ్కి పంపించిన వాళ్ళని ఇప్పటికీ కేసు నడుస్తూ ఉంది. అది ఆ పిల్లోడే చెప్పినాడు అంతకేం సంబంధం లేదని చెప్పేసి. రవి నా ప్రాణ స్నేహితుడు కొడుకు. వాడు మా అన్నకి ప్రాణ స్నేహితుడు. ఆయన రామాంజనేయులు గారు. అదొక్క సాకం పట్టుకొని ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటాను. నీవు కానీ కృష్ణమ్మ గారు కానీ ఏదో ఎమ్మెల్యే కదా, నీకు అవకాశం ప్రజలు ఇచ్చినారు, చెయ్యి పని చేసుకో. నువ్వు 20 ఇంకా 30 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే. మేము బతుకుతాం లేదు మాకు తెలియదు. 30 ఏళ్ళు
నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నీకు 30 ఏళ్ళు బతుకుతావు అనేది. ఇంకప్పుడే ఇంకో సీట్ వెతుక్కుంటా ఉంటావు. ఈ ఆందోళన నిలబడే పరిస్థితి ఏమి ఉండదు నీకు. ఏదో కూటమిలో కాబట్టి వచ్చింది నీకు. కూటమే లేకపోతే నీకు సీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నీకు తెలుసు బాగా, అది నీకు బాగా తెలుసు. వాళ్ళంతా కలిసికట్టుగా బాగా పనిచేశారు కాబట్టే గెలిచారని మేము అనుకుంటున్నాము. మీ కుతంత్రాలన్నీ మాకు తెలుసు. పరకాల ప్రభాకరరావు చెప్పినాడు కదా ఏ విధంగా జరిగింది ఇది అనేది కూడా రాష్ట్రంలో. కేంద్ర మంత్రి భార్య భర్త, కేంద్ర మంత్రి భర్తే చెప్పినాడు డైరెక్ట్గా. ఆయన మొదట ఆయన క్యాబినెట్లోనే ఆయన ఒక మంచి పోస్ట్ ఇచ్చి పెట్టిండే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తే ఓపెన్గా మాట్లాడడం జరిగింది. చీఫ్ అడ్వైజర్గా, సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఆ విధంగా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కాబట్టి ఆదోని ప్రజల ద్వారా ఎమ్మెల్యే కాలే నువ్వు. ఏదో ప్రజా దర్బార్లో కూర్చుంటే ఏదో గొప్పగా నువ్వు చేసుకున్నట్లుగా అంత ప్రజలు మెచ్చుకుంటున్నారు. నువ్వు రోజు దాంట్లో కనపడాలి. ఎందుకంటే నీకు ఒక అది ఫ్యాషన్. నీకు రోజు కనపడతామంటే ఎంతో కష్టపడతాడు ఎమ్మెల్యే అనే పరిస్థితి రావాలని చెప్పేసి ఉద్దేశంతో నటన చేస్తా ఉన్నాం. కానీ బాధ్యతగా చేయడం లేదు. ఏదన్నా ఆలోచించాలా. ఏందనుకుంటారు రాజకీయం అంటే ఇష్టాసాలు మాట్లాడే అనుకుంటున్నావా? మాట వస్తాయి మాట్లాడేకి. నువ్వు చెప్తా కదా నీ దమ్ముంటే పిలిపించుకోరేపు. 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది. అది లేఅవుట్ అయిపోయింది. అది అందరూ కూడా కొంత ప్రకారంగా కట్టినారు దాన్ని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, లోన్లు వచ్చినాయి, బ్యాంకు రుణాలు ఉంది. చాలా చోట్ల స్థలాలు అట్లే ఉంటాయి. ఇంకా 3 ఎకరాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కియాలని చెప్పేసి. ఇంకా 3 ఎకరాలు ఇదే కాదని చెప్పేసి మహేశ్వర ఎస్టేట్లో కూడా 3 ఎకరాలు ఎక్కియాలని చూస్తూ ఉన్నారు. దోపిడీలు చేసేది మీరు. మేము నీతి నిజాయితీ ఉంటే రేపు దీన్ని ఒక్కటే ఆన్లైన్లో తీపి నీవేమనేది బయటకు వస్తుంది. బయటకు అది వాడు యువరాజు కూడా చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? సార్ మీది వీకే చెప్పిన మీ నోటీస్ తెచ్చా అన్నాడు. అది ఏమీ లేదు. అది ఆ 314 అనే సర్వే నంబర్లో ఏమీ లేదు. అంత కరెక్ట్గానే ఉంది. అయినా నీ దృష్టికి వచ్చింది. నువ్వు కూడా పోయి ఆ మధ్యలో ఏదంటా చూడే అట్లా నువ్వు మధ్యలో అదితే అయిపోయా. ఎవడు తాగరద్దా నీకు మజ్జిగని. అట్లా నువ్వు పోయేది అట్లా పోయి చూసుకొచ్చేస్తే వాడు అప్పుడే నీకు సిగ్నల్ అవన్నీ. నువ్వు పోయినావంటే సిగ్నల్ అవి. ఇది అందరూ తెలుసు, నేనే కాదు అందరూ తెలుసు. ఇది ఇన్నాళ్ళు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ దగ్గర మేము పోలే. ఎవరు మా దగ్గర అన్యాయం జరిగిందని రాలే. వచ్చిన వాళ్ళు కూడా అన్నీ చూసాం. మేము రికార్డెడ్గా చూసిన పరిస్థితి ఉంది.